మీరు ఒక్కటి నేను అడుగుతాను, అందరికి మన హైదరాబాద్ లోనే గానీ మన ఆంధ్రప్రదేశ్ అందరికి ప్లేన్ ఎక్కాలని బాగా సోకుంటది, మీ అందరికి కూడా ఉంటది కదా. సో అసలు మీకు బోయింగ్ అసలు దాంట్లో ఏముంటది సార్? నాకైతే ఇప్పటిదాకా ఎక్కలేదు. ఐఎమ్ సో ఇన్క్విజిటివ్. అప్ స్టైర్స్ ప్రెసిడెన్షియల్ స్వీట్ ఉంటది, అంటే ఫుల్ ఇట్లా పెద్దగా అన్ని ఉంటాయి. ఆఫీస్ నాకు ఇక్కడ మీ ఎంత హాల్ ఎంత ఉంటుందో అప్ స్టైర్ అంతా ప్రెసిడెన్షియల్ స్వీట్ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ 1 లాగా ఉంటుందా సార్? ఎయిర్ ఫోర్స్ 1 కంటే ఫాస్ట్. దానికంటే ఎయిర్ ఫోర్స్ 1 కంటే, ఎందుకంటే వాళ్ళు యుద్ధాలు చేయడానికి వెళ్తున్నారు. జార్జ్ బుష్ కి నాకు 2002 లో యుద్ధం అయింది సార్. ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ పక్కన పెట్టుకుంటే అసలు ఆ బోయింగ్ ఇప్పుడు ఏడ పార్కింగ్ చేసింది సార్? మెక్సికన్ బార్డర్ శాండియాగోలో అప్పుడు గొడవ అయ్యేటప్పుడు నాది బోయింగ్లు 2 బోయింగ్లు ఉన్నాయి 747. ఓకే, ఇది తీసేసుకుందామని ప్రయత్నించారు, వెంటనే కెనడా పంపించేశారు. అక్కడ కూడా ప్రెషర్ పెట్టి వాళ్ళని అమ్మేమని చెప్పారు. ఓకే, నైట్ దైవ ప్రేరేపణతో నాకున్న కనెక్షన్స్ తో ఇన్ఫర్మేషన్ రాగానే మెక్సికన్ ప్రెసిడెంట్ నా ఫ్రెండ్, అక్కడ రిచెస్ట్ మ్యాన్ కార్లోస్ స్లిమ్ నా శిష్యుడు, ఆయన మెక్సికోలో తీసుకొచ్చి బోర్డర్ లో పార్క్ చేశాను అనమాట. సో ఇప్పుడు పార్కింగ్ ఫీజు ఉంటుందా సార్? పార్కింగ్ ఫీజు మెయింటెనెన్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది సార్? అది చాలా నాకు తెలియదు కదా సార్, చెప్పొచ్చు కదా. చాలా ఎక్కువ ఖర్చు. అంటే లక్షల కోట్ల లక్షలు. ఇంకొకటి 2 ఉండే అంట కదా సార్ మీ దగ్గర? అవునండి. ఇంకొకటి ఎక్కడ పెట్టిండ్రు? 2 747 ఉన్నాయి. చెన్నై కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు నెలకు తీసుకుంటారా సార్ పార్కింగ్ అమౌంట్? నాకు ఇదంతా డొనేషన్ అండి, నా శిష్యులే కదా బిలియనర్స్, చారిటీకి డొనేషన్. ఇప్పుడు అది వాడుకొని నేను మాత్రం ఎకానమీ క్లాస్ లోనే జర్నీ చేస్తా. అదేంటి సార్? ఇప్పుడు లైఫ్ అంతా ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్. బోయింగ్ ఎవరు తీసుకుంటారు? అవును, అది పీస్ మిషన్స్ కొరకే వాడతా. లేదు, అన్ని ఫ్రీ, ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని. ఇక్కడ దాదాపు ఒక 50 మంది ఎంపీలు తీసుకుని వెళ్ళాను, లీడర్స్ ని తీసుకుని వెళ్ళాను, స్టార్స్ ఇండియా నుంచి చాలా మందిని తీసుకుని వెళ్ళాను. 100%. వై నాట్? ఎలాంటి హోలీఫీల్డ్ అయితే దాన్ని దిగనంటాడు ఎప్పుడు. అవునా?